హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఆల్రెడీ మనం తెలుగు బేసిక్ నాలెడ్జ్ అనేది చూసాము, అలా ఎలా రాయాలి అనేది. అలానే హిందీ వర్ణమాల మనం పిల్లలకి ఎలా నేర్పియాలి పలుకుతూ, దాంట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయనేది ఇప్పుడు చూసాము. ఫస్ట్ హిందీలో వర్ణమాలని టూ పార్ట్స్గా డివైడ్ అయినాయి. ఫస్ట్ స్వర్, నెక్స్ట్ ఎంజన్. ఈ స్వర్లో ఫస్ట్ ఆ నుంచి అమ్మహ వరకు 13 ఉంటాయి. ఇక్కడేమో 16 ఉంటాయని నేర్పిస్తాం కదా, ఇక్కడ 13 ఉంటాయి. అవి ఏవి మిస్ అవుతాయి అనేది కూడా మనం క్లియర్గా పిల్లలకి చెప్తే వాళ్ళు తలకొట్టు దీర్ఘాలు వచ్చినప్పుడు, అంటే గుణిందపు గుర్తులు వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్గా ఐడెంటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వ్యంజన్కి మాత్రాయే అనేది కూడా చెప్పాలి. ఇవి కూడా ఎలా అనేది, ఇక్కడ ఎక్కడ తగ్గుతాయి అనేది కూడా చెప్పాలి. నెక్స్ట్ ఫస్ట్ స్వర్కి మాత్రాయలో ఎలా రాయాలి, ఎలా చదవాలి అనేది చూసాము. బేసిక్గా పిల్లలకి ఎక్కడ తప్పు రాస్తారు వాళ్ళకి నీట్గా అర్థమయ్యేటట్టు రాపియాలి మనమే పక్క నుండి. ఇప్పుడు ఈ 10 డేస్లో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్, నెక్స్ట్ ఫస్ట్ వర్ణమాల నేర్పించి దాని ద్వారా వాళ్ళకి లెటర్ ఐడెంటిఫికేషన్, వర్డ్స్ అనేవి నేర్పిస్తే వాళ్ళు ఏ క్లాస్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు రాయడానికి ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఆ, ఈ, ఉ, ఊ, వృ. ఇక్కడ వృ వస్తుంది కదా, ఇక్కడ వృ ఒక్కటే వస్తుంది. ఏ, ఐ వస్తుంది. ఐనక్ అంటే ఇక్కడ ఏ వస్తుంది కదా, ఇక్కడ ఐ వచ్చేస్తుంది. ఓ, ఔ, ఇక్కడ ఓ ఔ వస్తుంది. ఇక్కడ ఔ వస్తుంది. అహ. ఇక్కడ మనకి 3 డిఫరెన్సెస్ వస్తాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడొకటి అనేది క్లియర్గా చెప్పాలి. ఇక్కడ 13 వస్తాయని చెప్పాలి. అహ. నెక్స్ట్ వ్యంజన్కే మాత్రాయే క, ఖ, గ, ఘ, ఇన, చ, చ, జ, ఝ, ఇని, ట, టా, డ, ఢ, అన, త, త, ద, ధ, న, ప, ప, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, క్ష, త్ర, జ్ఞ, శ్ర. ఇక్కడ ఎన్ని వస్తాయంటే ఇవి 12 వస్తాయి. యా, రా, లా, వ, షే, ష, స, హ, క్ష, త్ర, జ్ఞ. ఈ శ్రా కూడా వస్తుందని పిల్లలకి నేర్పాలి. ఇలా పలుకుతూ పిల్లలకి స్వర్కి మాత్రయే, ఎంజన్కి మాత్రయే, నెక్స్ట్ తెలుగులో 16 ఉంటాయి, హిందీలో 13 ఉంటాయి అని చెప్పి, నెక్స్ట్ ఈ లెటర్ ఐడెంటిఫికేషన్. వీళ్ళు రాసేది కూడా తప్పులు ఎక్కువ రాస్తారంటే, వృ రాయడానికి చాలామంది పిల్లలకి రాదు. ఇక్కడ ఒక చోట నేర్పియాలి. నెక్స్ట్ ఎక్కువగా పిల్లలు తప్పు రాసేది ఇక్కడ ఒక చోట, అంటే క్ష, త్ర, జ్ఞ, శ్ర. ఇక్కడ కూడా సరిగ్గా రాదు. కన్ఫ్యూజ్ అయ్యేది పిల్లలు ఇక్కడ ఒక చోట రాయడం అప్పుడు తప్పులు రాస్తూ ఉంటారు. ఇవి క్లియర్గా పిల్లలకి నేర్పియాలి. నెక్స్ట్ మా రాసేటప్పుడు కూడా తప్పులు రాస్తారు. ఇవి కూడా నేర్పియాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్షి అలీషా ఛానల్. థ్యాంక్ యూ.